నమస్తే. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలు దానిపైన విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. మా ప్రభుత్వాన్ని పడగొడతారట, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడీ అంటున్నారు. పాలమూరు ప్రజా దీవెన సభలో ఇది మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే, అగ్ని కనికలైతారు, ఎవడు మిగిలడు, ఆషామాషిగా వచ్చిన వాళ్ళం కాదు. 10 ఏళ్ళు కాంగ్రెస్దే అధికారం, 90 రోజుల్లోనే పలు పథకాలను తీసుకొచ్చాం. పాలమూరు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. కాంగ్రెస్తోనే ఎస్సీల వర్గీకరణ, దేశ ప్రధానిగా గౌరవించా. రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే చాకి రేవు పెడతా. నేను మంత్రులు సెలవులు లేకుండా పనిచేస్తున్నాం. కానీ అంత బాగానే ఉంది. మీ ప్రభుత్వాన్ని పడగొడితే దానికి సంబంధించినటువంటి గురించి విమర్శ చేయొచ్చు, కానీ మానవ బాంబులు అంటే చాలా డేంజర్ కదా. మానవ బాంబులు అనేటువంటి పదం వాడడం అనేటువంటిది చాలా డేంజర్ కదా. మానవ బాంబులు ఎందుకు అవ్వాలి? ప్రజల్లోకి వెళ్తాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం అనేటువంటి మాట మాట్లాడగానే మానవ బాంబులు అంటే మీ ప్రభుత్వాన్ని పడగొట్టిన వాళ్ళందరినీ పోయి తీసుకుపోయి చంపేస్తారా? అంటే అంశం పైన అనవసరమైనటువంటి ఒకరిపై ఒకరు రెచ్చగొట్టుకునేటువంటి వ్యాఖ్యలు చేసుకోవడం వల్ల వచ్చినటువంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది అనేటువంటి అంశం పైన వివరణ ఇచ్చుకోవచ్చు. పడిపోతుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఎట్లా పడిపోతుందో చెప్పాలి. కేవలం వచ్చినటువంటి 3 నెలల్లో ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి 64 సీట్లు వచ్చినాయి, ఒకటి వాళ్ళతో కలిసి వచ్చినాయి. ఇంకా ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ మనుషులే వాళ్ళ మధ్యలో లుకలుకలు వచ్చి పడిపోతే ఈ మాటలన్నిటికీ విలువ ఉండదు. ఇప్పటికే ఉన్నటువంటి బీఆర్ఎస్లో గెలిచినటువంటి వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు, జంపింగ్లు జపాంగ్లు వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయం తెలుసు. సో ఆయన ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో తప్పలేదు. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఏ ప్రయత్నమైనా చేయొచ్చు, కానీ అవి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉండకూడదు. మాటల విషయంలో కూడా, ఎందుకంటే అవతల వాళ్ళు రెచ్చగొడతారు. ఖచ్చితంగా ప్రభుత్వం పడేస్తాం, ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్కి అంత సీన్ లేదు, ఆయనకు పరిపాలన రాలేదు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలను రెచ్చగొడతారు. కానీ ఇట్లాంటి సమయంలోనే స్థితప్రజ్ఞత వహించాలి. ఎందుకంటే ఇవే మాటలు మాట్లాడినటువంటి కేసీఆర్కు మీకు తేడా లేదు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి భాష పైన, ఆయన మాట్లాడినటువంటి పదప్రయోగం పైన, వాటిపైన వచ్చినటువంటి విమర్శలు అన్నీ చూసినాం కదా. మళ్ళీ మీరు కూడా విమర్శించుకునేటువంటి స్థాయిలో పదాలను వాడకుండా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఎందుకంటే మీ గౌరవాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రాజకీయమైనటువంటి విమర్శలు ఎన్ని చేసినా కూడా గౌరవప్రదమైనటువంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది చూసుకోవాలి. అక్కడ కాంగ్రెస్లో కోనేరు కోనప్ప సిర్పూర్లో గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థి కలిస్తే కూడా ఆయన బీజేపీ ఎమ్మెల్యేని ఆ రోజు అదే మాట అన్నారు. ఈరోజు కూడా కాంగ్రెస్లో కోనేరు కోనప్ప టీఆర్ఎస్ నుంచి ఓడిపోయినటువంటి వ్యక్తి బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకోవడంతో, అంటే బీఎస్పీ అభ్యర్థి మీదనే ఓడిపోయినటువంటి కోనప్ప ఆయన వల్లనే ఓడిపోయినటువంటి దాంట్లో ఉండి ఇవాళ అతన్నే తీసుకొచ్చి పొత్తెట్లో పెట్టుకుంటున్నటువంటి కోపంతో వెళ్ళిపోయిండు. అదే కోనేరు కోనప్పకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు, కానీ అదే బీఎస్పీలో గెలిచిండు. మళ్ళీ 2014లో బీఎస్పీలో గెలిచినటువంటి కోనేరు కోనప్పను టీఆర్ఎస్లోకి తీసుకున్నారు. ఇది విషయము. సో దీనికి సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే వాళ్ళు ఎట్లా పడగొడతారు? మహారాష్ట్రలో జరిగినట్ట, హిమాచల్ ప్రదేశ్లో జరిగినట్ట, మధ్యప్రదేశ్లో జరిగినట్ట, మిగిలిన ఏ రాష్ట్రంలో జరిగిన తీరుగా ఇక్కడ ప్రభుత్వం పడిపోతున్నటువంటి అంశం పైన స్పష్టత చెప్పాలి. కానీ దయచేసి మానవ బాంబులు లేకపోతే ఇట్లా వాడకూడని భాషనైతే దయచేసి ఎవరు వాడకండి. రేవంత్ రెడ్డి గారు మీకే విజ్ఞప్తి, దయచేసి. ఎందుకంటే మీరు కేసీఆర్ను విమర్శించారు, కేసీఆర్ చేసిన చర్యలన్నీ తప్పు అని చెప్పి. ఏ విషయంలో అయితే కేసీఆర్ను విమర్శించారో అవి మీరు వాడకుండా ఉంటే మంచిది. ఆ పనులు మీరు చేయకుండా ఉంటే మంచిది. భాష విషయంలో కానీ, పరిపాలన విషయంలో కానీ, రాజకీయం విషయంలో కానీ. కేసీఆర్ చేసిన తప్పులు అని చెప్పిన తర్వాత మళ్ళీ కేసీఆర్ చేసిన విషయాలనే అవే తప్పులను మీరు చేస్తే మీరు కూడా విమర్శలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. దయచేసి పాలమూరుకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డిని ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ప్రకటించేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.